కేవలం మహేష్ బాబు డబ్బింగ్ చెప్పాడన్న ఒకే కారణంతో హాలీవుడ్ యానిమేషన్ మూవీ ముఫాసా ది లయన్ కింగ్ ని ఫ్యాన్స్ ఎంతగా సొంతం చేసుకొని ఆదరించారో చూశాం. రిలీజ్ రోజు ముందు బెంగళూరుతో సహా తెలుగు రాష్ట్రాల్లోని పలు థియేటర్ల దగ్గర పెద్ద పెద్ద కటౌట్లు కట్టి మరీ సంబరాలు జరుపుకున్నారు. దీని ప్రభావం ఎంతగా ఉందంటే యుఎస్లో రెగ్యులర్ ఇంగ్లీష్ వర్షన్కు అదనంగా తెలుగు షోలు కూడా జోడించేలా వోల్ట్ సిడ్నీ నిర్ణయం తీసుకుంది. రాజమౌళి ప్యాన్ వరల్డ్ మూవీ ఎలాగో విపరీతమైన ఆలస్యం అవుతుందని ఇలా వివిధ రూపాల్లో తమ హీరోను చూసుకొని విని మురిసిపోతున్నారు. ఇక్కడితో కథ అయిపోలేదు. నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ గుంటూరు కారంని ఈ నెల 31న రిలీజ్ చేయబోతున్నారు. ఇంకా ఏడాది కాలేదు. పైగా డెబేట్ టాక్ తో అంచనాలు పూర్తిగా అందుకోలేకపోయినా ఈ సినిమాని నిజంగా చూస్తారనే డౌట్ డిస్ట్రిబ్యూటర్లో ఉండే ఉంటుంది. కానీ దాన్ని బ్రేక్ చేస్తూ హైదరాబాద్లో సాయంత్రం వేసిన 2 షోలు క్షణాల వ్యవధిలో సోల్డ్ అవుట్ అవడమే కాక అదనంగా సుదర్శన్తో పాటు దేవిలో కూడా షోలు వేయాల్సి వచ్చింది. మెల్లగా మిగిలిన ఏరియాల నుంచి కూడా ఎంక్వైరీలు మొదలయ్యాయి. ఫైనల్ గా నమ్మశక్యం కాని నెంబర్ల షోలు పడొచ్చు. ఇదంతా చూస్తే మహేష్ బాబు అభిమానులు ఇలా ఉన్నారేంటయ్యా అని అనిపించక మానలేదు. ఒక పక్క సై, హిట్లర్, ఓయ్, రఘువరన్, బీటెక్ లాంటి ఒకప్పటి బ్లాక్ బస్టర్ రీ రిలీజులు అడ్వాన్స్ బుకింగ్స్ నెమ్మదిగా ఉండగా గుంటూరు కారం మాత్రం హౌస్ఫుల్స్ వారం ముందే నమోదు చేయడం విశేషం. త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ ఫ్యామిలీ మాస్ ఎంటర్టైనర్ లో కుర్చీ మడతబెట్టి పాట, రవణగా మహేష్ బాబు బాడీ లాంగ్వేజ్ ఓ రేంజ్ లో పేలాయి. సోషల్ మీడియాలో అండర్ రేటెడ్ మూవీగా సర్టిఫికెట్ కూడా ఇస్తున్నారు. ఏది ఏమైనా తెలుగు ప్రేక్షకుల సినిమా ప్రేమ ముందు ఎవరైనా దిగదుడిపే.